వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపడం మన తండ్రి దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదాము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, తండ్రికి నీ కుమారుని పరిశుద్ధాత్మ మహిమ కలుగును గాక. పాపపు ఒప్పుకోరు, నేను లేచిన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకముకు విరోధముగా నీ ఎదుట పాపం చేస్తుంది, ఇక మీద నీ కుమారుని అనిపించడం యోగ్యుడని కాదు. మన పాపం లేని వారు చెప్పుకుని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యమనదు. మన పాపం మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రంగా చేయను. దయచేసి మనందరం మోకరించి మౌనంగా ఉండి మనం పరిశీలించుకున్నాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపం వినయంతో ఒప్పుకున్నాము. నా వెంట చెప్పండి. సర్వశక్తి మిక్కిలి కనికరము తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములు తప్పితిరితిని, మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించుతుంది. నీ పరిశుద్ధమైన ఆజ్ఞను మీరు తిని నీవు చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుంది. మాలో క్షేమం లేదు, అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాపీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయను, పశ్చాత్తాపడి వారిని తిరిగి తెచ్చుకును. మరియు మిక్కిలి కనికరము తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాలను నియమిక భక్తి నీతి సుబుద్ధతో జీవించలాగిన ఆయన దయచేయండి. ఆమేన్. సర్వశక్తి కనికరమైన దేవుడు మన సమస్త పాపము క్షమించి మనల్ని విడుదల చేసి మన నడతను ఎత్తుకుని తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మకి కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించిన గాక. దయచేసి మనందరం నిలబడి ఉన్నాయో కీర్తన గ్రంథం ఉంది, ఉత్తర వచ్చేసి పాఠ్య భాగం చదువుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగముగా 98వ కీర్తన మొదటి నుంచి వచనం విడిచి చదువుకుందాం. 98వ కీర్తన వచనం విడిచి వచనం చదువుకుందాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసినాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంట నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురు గాక. లాస్ట్ వచనం అందరం కలిసి. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేస్తున్నాడు.
దయచేసి మనంలో కూర్చున్నాడు. ఈ ఆదివారకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము నిర్గమాకాండము 3వ అధ్యాయము 1 నుంచి 15 వరకు చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన